ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్థివ మృతదేహానికి నివాళులర్పించిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి పలువురు తీవ్ర భావోద్వేగానికి గురైన వైనం. రామోజీరావు చేసిన సేవలు, మరపురాని సంఘటనలు గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు. రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం. రామోజీరావు మృతి చాలా బాధాకరమన్న ప్రధాని, భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడని కితాబు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు, రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన చంద్రబాబు. అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ఆయన కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై పలువురు సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి పలువురు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. ఆయనకు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత, సినీ ప్రముఖులు రాజమౌళి, రాఘవేంద్రరావు, కీరవాణి, రాజేంద్ర ప్రసాద్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ కోచు పుల్లెల గోపీచంద్ తదితరులు నివాళులర్పించారు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది తమ చైర్మన్ కు కడసారి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు. డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన ఆ గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతికుంటారు. అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మృతి చాలా బాధాకరమని తెలిపారు. భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడని కితాబిచ్చారు. మీడియా మొగల్ రామోజీరావు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఎక్స్ వేదికగా రామోజీ మృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మృతి చాలా బాధాకరం. ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడు. ఆయన గొప్ప రచనలు, జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయి. మీడియా, వినోద ప్రపంచంలో ఆవిష్కరణ మరియు శ్రేష్టత కోసం కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. రామోజీరావు భారతదేశ అభివృద్ధి పట్ల ఎంతో మక్కువ చూపేవారు. పలు సందర్భాల్లో ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం లభించడం నా అదృష్టం. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రామోజీరావు అసమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు
తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని తెలిపారు. సమస్యలపై పోరాటంలో ఆయన తనకు ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని చెప్పారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా టీడీపీ అధినేత గుర్తు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినవలసి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు తెలిపారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని కొనియాడారు. ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించారని అన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకమని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యల్ని అధిగమించి ఎక్కడ తలవంచకుండా విలువలతో ఆయన సంస్థల్ని నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని తెలిపారు. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం రామోజీరావు పనిచేశారని కితాబిచ్చారు. మీడియా రంగంలో ఆయన ఒక శిఖరమని, ఆయన ఇక లేరు అనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అక్షర యోధుడు రామోజీరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రామోజీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈనాడు పత్రికను ప్రారంభించి భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనం సృష్టించారని తెలిపారు. ప్రజాపక్షం వహిస్తూ ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు నేడు అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామోజీరావుకి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, బొప్పన భవకుమార్, వేదవ్యాసు, మాదిగాని గురునాథం నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తాను నమ్మిన సిద్ధాంతాలు, విలువలకి కట్టుబడి జీవన ప్రమాణం సాగించిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. ఈనాడు పత్రిక స్థాపించిన నాటి నుంచి వాస్తవాలను ప్రజలకు చేరువ చేయడంలో ముందుండేవారని తెలిపారు. కేవలం ఆధారాలతో కూడిన వార్తలను మాత్రమే ప్రచురించేవారని గుర్తు చేశారు. ఒత్తిళ్లు, దాడులు ఎదురైనా రాజీ పడకుండా పోరాడిన వ్యక్తి రామోజీరావు అని, ఏపీలో ఓ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన రామోజీరావు అక్షర పోరాటం చేశారని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత లాభాల వెనుక పరిగెత్తకుండా తను నమ్మిన లక్ష్యంగా నిలబడి అడుగు వెనక్కి వేయకుండా పోరాడిన వ్యక్తి చెరుకూరి రామోజీరావు అని కొనియాడారు. అనంతరం కోనేరు శ్రీధర్ మాట్లాడారు. రైతు కుటుంబంలో జన్మించి భారతదేశ పత్రికా రంగంతో తనకంటూ ఓ స్థానాన్ని, ప్రత్యేకతను రామోజీరావు ఏర్పాటు చేసుకున్నాడని, ఈనాడు స్థాపించిన కొత్తలో ఉచితంగా దినపత్రికను పంపిణీ చేయగా ఈనాడు సంస్థ దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరింప చేశాడని తెలిపారు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో ఉపాధి మార్గాలు చూపించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. అనంతరం బొప్పన భవకుమార్ మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రామోజీరావు తెలియని వ్యక్తి ఉండరు. అనేక సంస్థలు స్థాపించి దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. రాజకీయం రంగంతో పాటు సినిమా రంగంలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న వ్యక్తి రామోజీరావు అని గుర్తు చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని గురి చేసిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించారని జగన్ వ్యాఖ్యానించారు.
రామోజీరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. రామోజీరావు గారి మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ నెల 12వ తేదీ బుధవారం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాంతానికి ఏర్పాట్లు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేయనున్న స్థలం కేసరపల్లిలోని ఐటీ పార్కు వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం చేశారు. 11 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్యూ ప్రిపరేషన్ మొదలు పెట్టామని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే పబ్లిక్ ఎంతమంది రావచ్చు అనే అంచనా వేస్తున్నామని తెలిపారు. వీఐపీలు ఎంతమంది వస్తారు అనే అంచనా కూడా వేస్తున్నామని, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్ల గురించి అన్ని శాఖలకు కూడా సమన్వయంతో ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ నెల 12వ తేదీ గౌరవ కొత్తగా స్టార్ట్ చేయనా? ఓకే. ఈ నెల 12వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ వచనం స్వీకారం చేసే కార్యక్రమాన్ని కేసరపల్లిలో ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో వెన్యూ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దానికి పబ్లిక్ ఎంతమంది రావచ్చు అని అంచనా వేస్తూ ఆ పబ్లిక్ కి ఏమేమి సదుపాయాలు కల్పించాలి, మళ్ళీ విఐపీలు వివిఐపీలు ఎవరెవరు వస్తారో అని దాన్ని కూడా లెక్కేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఏమేమి ఏర్పాట్లు చేయాలి అని అన్ని శాఖల్ని కూడా సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిగేదానికి ఏం చర్యలు అవసరమో అన్ని చర్యలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన రామోజీరావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర సమితి తరపున ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. రామోజీరావు లేని లోటు తెలుగు జాతికి తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. తెలుగు పత్రికా రంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రామోజీరావు అని అక్షర శిల్పిగా పేరుగాంచిన ఆయన మరణం బాధాకరమని తెలిపారు. రామోజీరావు విద్యార్థి దశలో విద్యార్థి నాయకునిగా, తదుపరి కాలంలో కమ్యూనిస్టు పార్టీ అభిమానిగా, అభ్యుదయవాదిగా ఉన్నారని తెలిపారు. అనంతరం వ్యాపార రంగం వైపు మళ్లీ ఈనాడు దినపత్రికను స్థాపించి మారుమూల గ్రామాల ప్రజలను సైతం రాజకీయాల పట్ల చైతన్యవంతులు చేశారని తెలియజేశారు. జర్నలిజం, సినిమా, రాజకీయ రంగాల్లో ఆయన పాత్ర చారిత్రాత్మకమని తెలిపారు. పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా, కళ, సేవా రంగాలలో రామోజీరావు కృషి ఎనలేనిదని, ఆసియాలోని అతిపెద్ద రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన ఘనత ఆయనదేనని తెలిపారు. రామోజీరావు ఎంచుకున్న ప్రతి రంగంలో విశిష్ట ప్రతిభ కనపరిచారని, పద్మ విభూషణ్ ఆయన గొప్పతనానికి మణిమకుటమని తెలిపారు. రామోజీరావు గారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను, జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. మరి యుక్త వయసులో రామోజీరావు గారు కొంతకాలం విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ కార్డ్ హోల్డర్గా ఉండి ఆ రోజుల్లో సేవ చేయడమే కాకుండా తదుపరి వ్యాపారాలు ప్రారంభించి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా ఈనాడు పత్రిక స్థాపించి మారుమూల పల్లెల్లో సైతం పత్రిక ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేశారు. ఆ తర్వాత టీవీ రంగంలో కూడా ముందుకు పోయారు. అంతేకాకుండా భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోని అక్కడ ఏర్పాటు చేసి రామోజీ ఫిల్మ్ సిటీగా నామకరణం చేయడం అనేది చాలా గర్వించదగ్గది. అన్ని రంగాల్లో కూడా ఆయన ఏ రంగంలో అయితే ముందు ప్రవేశించాడో ఆయన ప్రవేశించిన అన్ని రంగాల్లో కూడా విజయం సాధించడమే కాకుండా
ఇవాళ మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే పద్ధతుల్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. వారి మృతి తెలుగు జాతికి తీరని లోటు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, సిపిఐ తరఫున ప్రగాఢంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ మరొక మార్లు జోహార్లు అర్పిస్తాం. ఓకే. పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ నందు పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ చెరుకూరి కిరణ్ కి మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో చెరుకూరి రామోజీరావుకి టీడీపీ నాయకులు ఘన నివాళులర్పించారు. అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతాలు, విలువలకి కట్టుబడి జీవన పరిణామం సాగించిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. పత్రికా రంగంలో మొట్టమొదటగా అత్యంత వృద్ధిలోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ప్రతి మనిషిని అనేక రకాల వందల రకాల ఉద్యోగాలు ఇచ్చి సినిమా ఫీల్డ్గా కూడా రామోజీ ఫిలిం సిటీ పెట్టి ఒక పేపరే కాదు టీవీ రూపంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ముందుండి ఆయన నడిపించిన దానికి ఆయన దాంట్లో ఒక ట్రైనింగ్ ఇచ్చి బయటకు వచ్చిన ఏ ఉద్యోగమైనా సరే మళ్ళీ ఏ కంపెనీలోకి వెళ్ళినా నిష్ఠానంగా పనిచేసే ప్రతి ఉద్యోగస్తుని పత్రికా రంగంలో మరి ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళి ఆయన ఫస్ట్ పేపర్ పెట్టినప్పుడు, ఈనాడు పేపర్ పెట్టినప్పుడు ఒక 15-20 రోజులు మా అందరికీ కూడా ఫ్రీగా పేపర్లు వేసి దాన్ని దివ్యనాభివృద్ధి చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద సర్క్యులేషన్ ఉండేటట్టుగా చేసిన రామోజీరావు గారు. మరి రామోజీరావు గారు కృష్ణా జిల్లా వాసి, పెద్దగొరపాడు. ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన ముందుగా మార్గదర్శి అనేది పెట్టి దాన్ని దిననాభివృద్ధి చేసి అక్కడి నుంచి పత్రికా రంగం ఇప్పించి ఈనాడు అనే సంస్థలను నెలకొల్పి ఇవాళ దేశంలో అన్ని చోట్ల కూడా ఈనాడు సంస్థని విస్తరించారు. దాంతోపాటు ఈటీవీ, మరి ఈటీవీకి అక్కడ చాలా రాష్ట్రాలకి చాలా భాషల్లో పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేయడం జరిగింది. కాబట్టి రామోజీరావు గారు మరి ఎక్కువగా రైతుల గురించి, తెలుగు భాష గురించి ఎంతో ఇదిగా ఉండి మరి రైతుల గురించి, మరి రైతుల మీద ఒక పుస్తకం ప్రింట్ చేసి పంపడం, ప్రతిరోజు కూడా పేపర్లో ఆ వ్యవసాయం దాని మీద. ఈనాడు సంస్థల అధిపతి పెద్దలు రామోజీరావు గారు తెల్లవారుజామున ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్ళటం అనేది నిజంగా మమ్మల్ని అందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజీ లేని పోరాటం చేసినటువంటి వ్యక్తి, తాను నమ్మినటువంటి విలువలకి, సిద్ధాంతాలకి కట్టుబడి ఆయన జీవన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈనాడు దినపత్రిక స్థాపించిన దగ్గర నుంచి కూడా వాస్తవాల్ని
ప్రజలకి చేరువ చేయటం ఆయన ఎప్పుడు కూడా ముందుండేవారు. ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఆధారాలతో కూడినటువంటి వార్తల్ని ప్రజలకి చేరువ చేసేవారు. మరి ఆ క్రమంలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఎన్ని రకాలైనటువంటి దాడులు ఎదురైనా కూడా రాజీ పడకుండా ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి రామోజీరావు. మనం గత 5 సంవత్సరాల కాలంలో చూసాం. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నియంత సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ నియంత పరిపాలన పైన ఏ విధంగా రామోజీరావు గారు పోరాడారో, ప్రజల పక్షాన పోరాడారు. ఆయన యొక్క వ్యక్తిగత లాభాలు ఏ రోజు కూడా చూసుకోలేదు. రాజీ పడి ఉంటే వ్యక్తిగతంగా ఆయనకి ఎంతో లాభం జరిగి ఉండేది. కానీ వ్యక్తిగత లాభాలు వెనక పరిగెత్తకుండా ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, తాను నమ్మినటువంటి విలువలు, సిద్ధాంతాల కోసం 40,000 కుటుంబాలలో వెలుగులు నింపిన మహనీయుడు, వ్యాపారవేత్త రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు అని టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి కీర్తించారు. రామోజీ లేరన్న విషయాన్ని తెలుగునాట ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. శుక్రవారం బ్రాహ్మణ వీధిలో రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుకు కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చంటి మాట్లాడారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తెలుగునాట గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన రామోజీ అనేక సంస్థలను స్థాపించి సుమారు 40,000 కుటుంబాలలో వెలుగులు నింపారని తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు, ఉషా కిరణ్ మూవీస్, మార్గదర్శి చిట్ ఫండ్స్ వంటి రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి కష్టపడి అభివృద్ధిలోకి తెచ్చారని, అనేక మందికి జీవనోపాధి కల్పించారని తెలిపారు. అనేక అవార్డులతో పాటు పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న రామోజీ 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించారని తెలిపారు. మహనీయుడు రామోజీ లేరన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్లా రామకృష్ణ, గోలి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. తెల్లవారుజామున 4:50 ప్రజలందరికీ కూడా తెల్లారక ముందే అందరికీ పిడుగులాంటి వార్త. మరి రామోజీరావు గారు ఇక లేరు అంటే అది ఎంతో బాధాకరమైన విషయం. మరి ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మరి రామోజీరావు గారి అభిమానులకి, అదేవిధంగా మరి వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా 40,000 మంది ఉద్యోగస్తులకి మరి కంటతడి పెడతా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి లేరు అనగానే ఒక ఆశ్చర్యమైన విషయం ఇది. అదేవిధంగా కూడా మరి ఆయన ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా అనేది మరి నందమూరి కృష్ణా జిల్లాలో మరి పారుమూడిలో జన్మించడం, మరి సుబ్బయ్య గారు, సుబ్బమ్మ గారుకి జన్మించి 3వ కుమారుడుగా, అంటే 2 అక్కలు ఉన్నారు ఆయనకి, 3వ కుమారుడిగా జన్మించి వారి తల్లిదండ్రులకి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక బాధ్యతగా, ఒక క్రమశిక్షణగా ఉండే మెలిగినటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా అంట. మరి తెల్లారు లేస్తే మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, వ్యాపార రంగాల్లో ప్రతిరోజు వెళ్ళేటప్పుడు కానివ్వండి, తల్లిదండ్రులకు దండం పెట్టుకొని వెళ్ళటం ఆయన ఆనవాయితీ. తల్లిదండ్రులు గౌరవించిన వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో జయిస్తారంటానికి ఇది నిదర్శనం. అంతేకాకుండా మరి ఒకరోజు ఫ్లైట్లో వెళ్తుండగా ఆంధ్రజ్యోతి కేఎన్ ప్రసాద్ గారు కలిస్తే ఆయనతో ఏమండి ఆంధ్రజ్యోతి పేపర్ వైజాగ్లో కూడా పెట్టొచ్చు కదా అని అడగడం జరిగిందంట. ఆయన అన్నాడు అంత ఆలోచన లేదు, విజయవాడలో అయితే మాది ఉంది అంటే అప్పుడు అక్కడ ఈనాడు పేపర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు 25 పైసలు, 90 పైసలతో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ 25 పైసల పేపర్ ఇవాళ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సుమారుగా 19 లక్షల మంది డైలీ కూడా ఈ పేపర్ కొనడం జరుగుతోంది. ఈనాడే కాకుండా ఎన్నో సంస్థల్లో పనిచేసినటువంటి మరి అదేవిధంగా ప్రియ పచ్చళ్ళు కానివ్వండి, అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్ కానివ్వండి, అదేవిధంగా మరి ఎన్నో సంస్థలు, 1 కాదు 2 కాదు 40,000 మంది పనిచేస్తూ వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి, మహా వ్యక్తి మరి రామోజీరావు గారు. మరి ఆయన లేని లోటు, మరి తీరని లోటు. మరి ఆ రోజుల్లో రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మరి రోడ్డు మీద భోజనం చేస్తున్నాడు, రోడ్డు మీద స్నానం చేస్తున్నాడు రామారావు గారిని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి రామోజీరావు ఈనాడు పేపరు. మరి ఆ వారి లేని లోటు అంటే మేమందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం.
మరి వారు ఇక్కడ లేకపోయినా మన మధ్యలో లేకపోయినా మా గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా ఆయన ఆత్మహత్యకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ఆ అమ్మవారిని అల్లాని యేసుప్రభుని కోరుకుంటా ఉన్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లి నివాసంలో సుమారు 2000 మంది కార్యకర్తల్ని లోకేష్ ఫోటోలు దిగారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల్ని లోకేష్ అభినందించారు. సినీ రంగం నుంచి లోకేష్ ను కలిసిన వారిలో నిర్మాత బండ్ల గణేష్, హీరో నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. వారు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఉండవల్లి నివాసంలో ఈరోజు సుమారు 2000 మంది కార్యకర్తల్ని కలిసిన లోకేష్ అందరితో ఫోటోలు దిగారు. కాగా మంగళగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేష్ ఈసారి 91,000 పైచిలుక ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. లోకేష్ కు ఏపీ మంత్రివర్గంలో స్థానం ఖాయమైన సంగతి తెలిసిందే. ప్రజలను అన్ని విధాల ఇబ్బందులకు గురిచేసి దోచుకుని తిన్న వైసీపీకి తగిన గుణపాఠం జరిగిందని బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధిని గాలికి వదిలివేసి అమరావతిని నిర్వీర్యం చేసినందుకు జగన్ కి తగిన శాస్తి జరిగిందని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలవడంతో సంబరాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం కృష్ణా ఘాట్ వద్ద బీజేపీ శ్రేణులు వ్యాపారవేత్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని తెలిపారు. సరిగ్గా వ్యాపారాలు లేక వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రజలు వీటిని గమనించి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. అత్యంత శుభదినమైనటువంటి రోజు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచం వీక్షిస్తున్నటువంటి సందర్భంలో వారు 3వసారి దేశ ప్రధాని కానున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి దిగ్విజయపు రోజు. ఈ రోజున పార్లమెంట్ ఏదైతే వారు ప్రధానమంత్రిగా ఆశీర్వదిస్తూ ఎన్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దేశాన్ని శుభ సంకేతాన్ని ఇస్తూ ప్రతిపక్షాల యొక్క ఆలోచనని ఏదైతే ప్రజల ముందు ఉంచేటువంటి తీరు, దేశంలో అభివృద్ధి పక్క నడిచేటువంటి పద్ధతి, ప్రతిపక్షాలని ఉంచాల్సినటువంటి పద్ధతిలో ఉంచేటువంటి క్రమ ఆలోచనతో పాటుగా ఇవాళ సమైక్య భారతాన్ని, దేశం సౌభాగ్యవంతంగా ఉండటానికి, వికసిత భారతాన్ని పునర్నిర్మాణం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సరిదిద్ది భవిష్యత్తు భారతాన్ని ప్రపంచం ముందు ఒక జగజ్జన్నిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కోసం జరుగుతున్నటువంటి శుభ సంకేతం ఈ రోజున జరుగుతున్నటువంటి శ్రీకారం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి సంకేతం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్థివ మృతదేహానికి నివాళులర్పించిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు. రామోజీరావు పార్థివ దేహాన్ని చూసి పలువురు తీవ్ర భావోద్వేగానికి గురైన వైనం, రామోజీరావు చేసిన సేవలు, మరపురాని సంఘటనలు గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు. రామోజీరావు మృతిపై ప్రధాని మోదీ సంతాపం. రామోజీరావు మృతి చాలా బాధాకరమన్న ప్రధాని, భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన దార్శనికుడని కితాబు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్ సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు, రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన చంద్రబాబు.
అక్షర యోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. ఆయన కుటుంబానికి జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.